ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. దీన్ని రెండు రకాల కాంట్రవర్సీ చేయాలని చెప్పేసి హిందూ మతం మొదలు ప్రయత్నిస్తున్నారు బీజేపీ వాళ్ళు. ముఖ్యంగా చనిపోయిన శవాలను కూడా కళాదరుకునే పద్ధతుల్లో వాళ్ళ జీవిత చరిత్రను కూడా మార్చి వాళ్ళకి అనుకూలంగా మార్చడం ప్రయత్నిస్తున్నారు. శివాజీ నేతను ఒక ఆదర్శవంతుడు అని చెప్పేసి ఆయన కూడా చెప్తా ఉంది. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన్ని శూద్రుడు కాబట్టి రాజ్యాధికారం ఉండడానికి 400 మంది పౌరోహితులు అతన్ని అవమానించారు. చివరికి ఆయన పొట్టన వేలుతో తిలకం తిట్టి అవమానించారు. అలాంటి నేపథ్యం ఉన్న శివాజీ నిలబడ్డారు. అతను విద్యలో అతను సహాయం చేశారు. దళితులను సహాయం చేయడంలో ఆదరించడంలో గొప్ప ఆదర్శాన్ని కృషి చేశారు. స్త్రీలను తీసుకెళ్ళి వ్యాపార వస్తువు వాడుకునేటువంటి సమయంలో రక్షించగలిగారు. దళితులను కాపాడారు, రైతులను కాపాడారు. అదేవిధంగా మనకున్నటువంటి దేశభక్తి చాటారు. వాళ్ళకి అతని పరిపాలనలో 30% ముస్లిమ్స్ని సైనికులుగా సైన్యాధిపతిగా పెట్టుకున్నారు. అట్లాంటి ఆదర్శ కృషి చేసిన వాళ్ళు బీజేపీ వాళ్ళు అది మా సొంతం అని చెప్తున్నారు. ఈ శివాజీ గురించి గోవింద్ పన్సారే కమ్యూనిస్ట్ పార్టీ యాక్టర్ నాయకుడు ఆయన ఒక బుక్ రాశారు. అది 22 భాషల్లో అనువాదించబడింది. 40 లక్షల పుస్తకాలు అమ్ముడుపోయినాయి. అట్లాంటి పుస్తకంలో శివాజీ గురించి చెప్తే దాన్ని వ్యతిరేకించే సంఘ పరివార బజరంగ దళ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడానికి వీల్లేదు, ప్రారంభం చేయడానికి వీల్లేదు చెప్పేసి వార్నింగ్ ఇస్తే నేను పోయి తీర్థ అని చెప్పేసి ఆయన వాళ్ళకి ప్రతికించారు. ఉదయం వాకింగ్ రాగానే ఇద్దరు వచ్చి ఆయన కాల్చి చంపేశారు. అంటే ఈ శివాజీ చరిత్రని బయటికి తీసడానికి ప్రయత్నించేటువంటి విశేషమైనటువంటి ఎందుకు చంపేశారు? చంపేప్పటికి ఎంత 10 డాక్టర్ ఎంతవరకు ఎందుకు ఎంక్వైరీ చేయకుండా పోతున్నారు. సంఘ పరివారం చంపారు కదా. అది ఛత్రపతి శివాజీ ఆశయాల్ని పెంపొందించేందుకు ఉపయోగపడేటువంటి పుస్తకాలు రాస్తారంటే గోవింద దాన్ని చంపిన వాళ్ళు ఈరోజు ఆయన హిందూవాది, హిందుత్వానికి గొప్ప సేవ చేసేసని ఆయన చరిత్ర మసిపూసి మాడిగా చేయాలని ప్రయత్నిస్తారు. ఇంత అబద్ధాలు చెప్తారా? చివరిగా కట్కం కూడా ఎవరిచ్చారు? మా భారత మాత ఇస్తే చెప్తున్నారు. అది పోర్చుగీస్ అని తెలుసుకున్నది. ఆ కట్కం పైన పోర్చుగీస్ లిపి కూడా ఉంది. ఇంత పచ్చి అబద్ధాలు చెప్పేటువంటి బీజేపీ వాళ్ళు చివరికి గత నాయకులను కూడా మసిపూసి బాగా ట్రై చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడక్కడ పటేల్ విగ్రహాలు పెడతా ఉన్నారు, ఇంకా కొన్ని విగ్రహాలు పెడుతున్నారు. ఇవన్నీ ఏంటి? వాళ్ళకే సంబంధం లేదు. సంబంధం లేకపోయినా ఆధ్యాత్మిక రాజకీయాలలో స్వార్థంగా ఉపయోగించడానికి గత నాయకుల యొక్క చరిత్ర పక్కన పడేసి వాళ్ళంతా కూడా హిందుత్వానికి ఉపయోగపడే వాళ్ళని పలుకుతున్నారని చేస్తున్నారు. దుర్మార్గం. చివరికి ఈ నిజాం నవాబ్ పరిపాలన సాగినప్పుడు కూడా నిజాం బూట్లు లాంటి వాళ్ళు ఆరాధించారు. ఇప్పుడు వాళ్ళు ఇంకొకటి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. హిందువులు జయప్రదమైనటువంటి ఉద్యమం చెప్తా ఉన్నారు. అది హిందువులు జయప్రద ఉద్యమం ఎట్లవుతుంది? మగ్ధూమ్ మహమ్మద్ ముస్లిమే కదా. మరి ఆయన నాయకత్వానే కదా సాయుధ సాగించింది. వందకి ఎవరు? వంద ముస్లిం కదా. వందని చంపింది ఎవరు? తాబేదారులు కదా. చెప్పాలంటే చరిత్ర మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు దేశాన్ని కూడా ఆ విధంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. సో ఒకే నాయకుడు దేశం పరిపాలించాలి, ఒకే మతం దేశాన్ని పరిపాలించాలి. మెజారిటైజేషన్, ఎవరైతే మెజారిటీ ఉన్నారో వాళ్ళే పరిపాలించాలి. అంటే హిందువులు మెజారిటీ కూడా వాళ్ళే పరిపాలించాలి పద్ధతిలో రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు. రాజ్యాంగాన్ని బద్దగొట్టే ప్రయత్నించేటువంటి దుర్మార్గులు ఈనాడు శివాజీ బొమ్మ పెట్టుకొని పూజించేటువంటి అర్హత వాళ్ళకి లేదు చెప్పేసి